నమస్కారం అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను ధూల్పేట్కి వచ్చేసిన మన ధర్మరాజ్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ శ్రీ మాయా కళా కేంద్ర. సో ఈసారి 2024 లా మన డిస్ప్లే మోడల్స్ ఏవైతే కలర్డ్ విగ్రహాలు ఉంటాయో ఫస్ట్ టైం ధూల్పేట్ లా మన మాయా కళా కేంద్ర వాళ్ళే రెడీ చేశారు అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి, సుమారు ఒక 8 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కలరింగ్ చేశారు. పంచవర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను లలిత్ భాయ్ తోని ఇంకా వివేక్ భాయ్ తో మాట్లాడతా అండ్ మీకు ఒకసారి రూట్ చూపిస్తా. ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. ఇంకా సుమారు 114 డేస్ ఉంది ఫెస్టివల్ కి. లాస్ట్ ఇయర్ ఎట్లయితే వీళ్ళు మేళా అందరికంటే ముందు డిస్ప్లే మోడల్స్ రెడీ చేసి పెట్టారో ఈసారి 2024 లో కూడా అందరు భక్తులకైతే బొప్ప విగ్రహాలు రెడీ చేసి పెట్టారు అనమాట. ఇంకా ప్రొడక్షన్ కూడా నడుస్తుంది, అది కూడా చూద్దాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. జై శ్రీ గణేశ జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్. సో మనమైతే దీపావళి ధర్మరాజ్ సింగ్ కళాకార్ శ్రీ మాయా కళా కేంద్ర వర్క్ షాప్ కి అయితే పోతున్నాం. సో పిల్లలు ఎక్కడ ఉన్నారు? హాయ్ హాయ్ నమస్తే. హాయ్ హాయ్ నమస్తే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు ఆకాష్పురి హనుమాన్ మందిర్ పక్కకే వీళ్ళ వర్క్ షాప్ ఉందన్నమాట. సో అక్కడ మన బజరంగ్ బలి ఉన్నాడు, ఒకసారి మీకైతే జూమ్ చేసి చూపిస్తా. చెట్టాడడం ఉంది. సో బజరంగ్ బలి అక్కడ కనిపిస్తున్నాడు కదా. అండ్ ఇక్కడ వర్క్ కూడా నడుస్తున్నది, ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన భయ వాళ్ళ వర్క్ షాప్ లోపలికి అయితే వచ్చేద్దాం. చాలా బ్యూటిఫుల్ గా ఉన్న విగ్రహాలు ఒక్కొక్కటి అయితే మీకు డీటెయిల్ గా చూపిస్తా. మన లలిత్ భాయ్ వివేక్ భాయ్ అయితే ఇక్కడ ఉన్నారు. అన్న రామ్ రామ్ జై శ్రీరామ్. అన్న कैसे चल रहा भैया काम? और पिछले साल भी हम मई में लगभग इसी टाइम में पूरे बप्पा मूर्ति रेडी हो गए थे और इस बार भी आप मेरे हिसाब से धूलपेट में फर्स्ट व्लॉग है जहाँ पर पूरे बप्पा मूर्तियाँ कलर्ड आउटपुट में है. बिल्कुल. तो कितने मूर्ति है भैया इस बार? 8 वेराइटीज है ना. 8 वेराइटीज 5 फीट से लेके 11 फीट तक के है. 5 to 11 फीट. ओके. तो इस बार भी होलसेल में है भैया? हाँ होलसेल में है, थोड़ा जल्दी खत्म हो जाएगा होलसेल क्योंकि ఓకే. సో ఫ్రెండ్స్ ఎవరికైనా హోల్సేల్ లో విగ్రహాలు కావాలి అని అంటే బై ది ఎండ్ ఆఫ్ ది మే మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇంకా మే దాటిన తర్వాత మళ్ళీ రీటైల్ అనమాట. और एग्जैक्टली लोकेशन कहाँ पर है भैया? ये आकाशपुरी हनुमान टेंपल के बैक साइड शिवली बोल के धूलपेट में आता है ये भी. ఓకే. ఇంతకుముందు కూడా నేను చూపించాను కదా మన బజరంగ్ బలి ఆకాశపురి హనుమాన్ मंदिर इनका साइड अंता वर्क शॉप. और भैया लास्ट टाइम मैं देखा था थोड़ा प्रॉब्लम हुआ था मूर्तियां लेके जाने के लिए, तो इस बार प्लान कैसा है? अब यही से जा रहे हैं, नहीं तो दूसरा जगह से भी लेके जाएंगे? पहले बार तो मैंने लास्ट टाइम के लिए थोड़े आपके सब्सक्राइबर को मैं सॉरी बोलना चाहूंगा कि थोड़ा लेट हो गया था प्रोडक्शन देने में. ओके. और उसके लिए और थोड़ा हाइट में हमारा सेट रहने से अभी हम लोग थोड़ा बाहर भी सेटअप करें. ओके. और ऐसे 4 से 5 डेरे हमारे और भी है. ओके. वहाँ भी सेटअप करें, आसानी से होगा सर का और टाइम पे डिलीवरी मिल जाएगा ये बार. ओके. सो इस बार मल्टीपल प्लेसेस में अपन बप्पा मूर्ति बना रहे हैं? जी जी बिल्कुल. ओके. और भाई खासियत क्या है इस बार 2024 में? खासियत क्या है अपने पास सबसे अच्छा ये बात, पूरे तेलंगाना हैदराबाद में शेरवानी का काम हो रहा जो अपने मारवाड़ी लोग या अपने तेलुगु लोग भी बहुत पसंद करते हैं. ओके. जिसमें पगड़ी है, ड्रेसिंग है, जो फर्स्ट टाइम आप हैदराबाद में करे. ये पहले सिर्फ मुंबई महाराष्ट्र में होता था. ओके. अभी यहाँ धूलपेट में हो रहा है ये काम भी. ओके ओके चलो बढ़िया है भैया. भैया एक एक मूर्ति अपने दर्शकों को भक्तों को दिखाएंगे और उसके बाद प्रोडक्शन का काम भी देखेंगे भैया. सबसे पहले मैं बोलना चाहूंगा ये साल जय श्री राम. ये हमने ये निकाला ये श्री राम जी का बैकग्राउंड का गणेश. ओके चलो. अयोध्या मंदिर बन गया, इसके लिए हम लोग हमारा कॉन्सेप्ट है श्री राम जी के साथ गणेश जी की लगा दीजिए. चलो बहुत ही बढ़िया है भैया. जी जी चलो भैया अपन अभी एक एक मूर्ति अपने दर्शकों को दिखाते हैं, उसके बाद एक बार प्रोडक्शन का काम भी देख बिल्कुल भैया. థ్యాంక్ యూ భయ్యా. ఫ్రెండ్స్ మన శ్రీ మాయా కళా కేంద్రంలో ఫస్ట్ విగ్రహం మన బప్పాకైతే ఇక్కడ వైట్ కలర్ షేర్వానే తీసేసారు అనమాట విత్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో పగిడి. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు శ్రీరాముడు, లక్ష్మణుడు అండ్ సీతామాత. అయోధ్యలో అయితే భవ్య రామ మందిరం కట్టేశారు. సో దానికి రిమెంబరెన్స్ లో ఇక్కడైతే మన శ్రీ మాయా కళా కేంద్రంలో అయితే ఒక విగ్రహం అయితే వీళ్ళు రెడీ చేసి మన భక్తులకు అందిస్తారు అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ప్రభావాలు అయితే మన బ్యాక్ డ్రాప్ లో సన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి వెనకాల మనకు కలశం ఉన్నది. అండ్ మీకు ఏదంటే అది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సాయిబాబా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో అల్వాల్కా రాజా అంటే ఇక్కడ అల్వాల్కా రాజా అనేసి పెట్టుకోవచ్చు. సో బ్యాక్ డ్రాప్లో కలశం. ఇక్కడ స్వామివారు వచ్చేసి కంప్లీట్ ఎల్లో కలర్ షేర్వాని, చాలా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ స్వామికి అయితే మెడల హారం కూడా ఉన్నది, కొంచెం స్టోన్ వర్క్ కూడా చేశారు. సో లట్కన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకు సుమారు 5.5 ఫీట్ ఉంటుంది. అండ్ సెకండ్ విగ్రహం వచ్చేసి మనకు బప్పా విగ్రహం 6 ఫీట్. అండ్ ముంబైలో ఏవేవైతే ఫేమస్ మోడల్స్ ఉన్నాయో పెద్ద పెద్ద విగ్రహాలు అవన్నీ అయితే చిన్న సైజులో ఈసారి శ్రీ మాయా కళా కేంద్ర వాళ్ళు అయితే మనకు అందిస్తున్నారు. ఇక్కడ కామధేను కాన్సెప్ట్ కునాల్ పటేల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఆఫ్ ముంబై. సో ఇదైతే మనకు ముంబైలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ మోడల్ చాలా ట్రెండ్ అయిన ఉండే. ఇక్కడ మనకు స్వామివారి డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్, 4 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ వెనకాల మన గోమాత,
సో బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు ఉన్నాడు అక్కడ చూసుకోవచ్చు. అండ్ స్వామివారి పగడికి కూడా మంచి మోర్ది అయితే పంక్ పెట్టారు. అండ్ ఇక్కడ కూడా మన స్టోన్ వర్క్ ఇంకా ఈ హారం కూడా చూసుకోవచ్చు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ తర్వాత చింతామణి వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ వినాయకుడు. బ్యాక్డ్రాప్లో అయితే మనకు పరి ఉందన్నమాట. ఇది 2022 మోడల్. నేను వెళ్ళినాను అప్పుడు ముంబైకి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారికి పగడి రెడ్ అండ్ మనకు లైట్ క్రీమ్ కాంబినేషన్ అండ్ పరి అయితే పింక్లో ఉందన్నమాట. ఇక్కడ స్వామివారి పంచ వచ్చేసి మనకు వాయిలెట్ కలర్. సో ఈ విగ్రహం వచ్చేసి 11 ఫీట్ అండ్ ఇక్కడ కామధేను విగ్రహం అయితే సుమారు 8 ఫీట్ అనమాట. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ కూడా మనకు చింతామణి డిజైన్లో పగడి లేదు ఈ విగ్రహానికి. బ్యాక్డ్రాప్లో మనకు పరి ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్వామివారికి అయితే పంచ ఉంది కానీ తలకి పగడి లేదు. ఇక్కడ వచ్చేసి మనకు పగడి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పగడి లేదు. చోలలో లట్కన్. తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ మోడల్ ఫ్రమ్ పేన్ ముంబై. ఇక్కడ మన గరుడ్ మహారాజ్ ఎల్లో కలర్ పంచ, అట్లనే మన వినాయకునికి కూడా బ్లూ పంచ. గరుడ్ మహారాజ్కి అయితే సేమ్ హెల్మెట్ ఉన్నట్టే అనిపిస్తున్నది. మల్టిపుల్ కలర్స్లో అయితే వీళ్ళు ఈసారి పెయింటింగ్ చేపించినారు. అండ్ స్వామివారికి కూడా పూలమాల పెద్ద ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. సో పగడి వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ బ్లూ అండ్ పగడి పైన కూడా మనకు మంచి స్టోన్ వర్క్ అవుతుంది. ఇంకొక మోడల్ సేమ్ మన గరుడ్ మహారాజ్ పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి పంచ బ్రింజాల్ కలర్ ఉంది. అట్లనే ఇక్కడ మన గణేష్ మహారాజ్కి అయితే వెల్వెట్లో ఉందన్నమాట. స్వామివారి తల వెనకాల మరి చూసుకున్నట్టయితే స్కిన్ టోన్ డిఫరెంట్గా ఉన్నది. తల అంటే కిరీటం దగ్గర పగడి లేదు. ఇక్కడ వచ్చేసి మనకు పగడి ఉంది. సో ఈ గరుడ్ మహారాజ్ పైన వినాయకునికి అయితే పగడి లేదు. బ్యాక్డ్రాప్లో మనకు శేషనాగ్ జూమ్ చేస్తే చూసుకోవచ్చు. ఇక్కడ శేషనాగ్ అట్లనే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైగర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మోడల్ చూసుకుందాం. ఇది కూడా చాలా బాగున్నది. అందరూ ఒకసారి జై భవానీ జై శివాజీ అని టైప్ చేయండి. సో ఈ పర్టికులర్ మోడల్లో మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో స్వామివారికి అయితే ఇక్కడ పింక్ పంచ అండ్ మనకైతే చెయ్యి పక్కన నమిలి రెక్కలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎలిఫెంట్. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మన నామం కూడా ఉన్నది. అట్లనే ఇక్కడ మన శివాజీ మహారాజ్ అండ్ వెనకాల వచ్చేసి మనకు జగదంబ. సో ఇదైతే ఇక్కడ రాసి ఉంది. అండ్ స్వామివారి తల పైన మనకు శివుని లింగం అట్లనే శేషనాగ్. సో ఇక్కడ ఓం నమ శివాయ అని ఒకసారి టైప్ అయితే వేయండి. తర్వాత ఇంకొకటి మన చింతామణి డిజైన్లో చిన్న విగ్రహం ఉంది. సుమారు 8.5 to 9 ఫీట్ వైట్ పంచ అండ్ బ్యాక్డ్రాప్లో అయితే మనకు పరి ఉంది చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే విగ్రహాలు ఈసారి రెడీ చేయించారు మన లలిత్ భాయ్ ఇంకా వివేక్ భాయ్. ఇంకొక మోడల్ అయితే ఉంది, అక్కడ కూడా పోదాం. అక్కడ పోయి అవుట్పుట్ అయితే చూసుకుందాం ఒకసారి. ఈ మోడల్ అయితే మనం స్టార్టింగ్లో రివీల్ చేసినాం. ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పెట్టినుండే మేకింగ్ అప్పుడు. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు బ్లూ పంచ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్డ్రాప్లో అయితే మనకు మంచి ఒక ప్యాలెస్ టైప్ అయితే ఇచ్చిండనమాట. మల్టిపుల్ కలర్స్లో అయితే ఈసారి పెయింటింగ్ చేయించిండు. సో బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. అండ్ ఇక్కడ స్వామివారికి కూడా అయితే బ్లూ కలర్ పంచ ఇంకా పగడి అయితే కట్టారనమాట. అంకల్ जी नमस्ते. राम राम. राम राम. कैसे चल रहा है? आपके बच्चे तो बहुत बढ़िया काम कर रहे हैं. पिछले साल बच्चे कर रहे हैं. हाँ, अब हमसे नहीं हो रहा. ओके. और पिछले साल भी इसी टाइम में आपके बच्चों ने बहुत बढ़िया काम किया था और इस बार तो जबरदस्त है. और जबरदस्त. अच्छा लगा अंकल जी, मिलते रहेंगे. आपका आशीर्वाद रहना चाहिए सबके ऊपर. सबके ऊपर आशीर्वाद है हमारा. ललित भाई और विवेक भाई, काम तो बहुत जबरदस्त है. ऐसा लगा कि मैं खुद मुंबई जाके शूट कर रहा हूँ. तो और कुछ बोलना चाहते हैं भक्तों को? खुद में अपना प्रोडक्शन अभी चल रहा और ये हाँ, मैं देखा था. हाँ. बहुत सुंदर है. लास्ट टाइम हम यहीं पर अपना जो बप्पा था चिंतामणि चिंतामणि वो अपने शूट करे थे. हाँ, अभी ये सिंहासन का, ये शिवाजी का सिंहासन है. ओके. ये भी वन ऑफ द महाराष्ट्र का फेमस गणेश है ये भी. या जी जी. तो ये भैया कैसे आपको सोच आया ऐसा मॉडल करना है बोल के? अभी पब्लिक का डिमांड के हिसाब से सोचे. अभी थोड़ा अपने हमारे पास दुलपेट टाइप भी है, अभी महाराष्ट्र टाइप के. अभी क्या है, अभी सब ज़्यादातर लोग भी बड़े मूर्ति के लिए जा रहे हैं. हमारे पास क्या है, छोटे मूर्ति में जैसे 5 फीट से लेके 10-11 फीट तक पूरे वैराइटीज है. ओके ओके. तो भाई काम कैसे चल रहा है अभी आप? चल रहा है वो बढ़िया चल रहा. प्रोडक्शन तो पूरा खत्म हो गया. अभी है ना जो फिनिशिंग का वर्क है ना, फिनिशिंग का वर्क चल रहा. ఓకే, ఒక్కసారి జూమ్ చేసి చూసుకుందాం. ఇక్కడైతే ఆర్టిస్టులు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు. జై శ్రీరామ్. और भैया ऊपर कुछ काम चल रहा है क्या? ऊपर भी चल रहा है और हमारे
4 और डेरे है, Okay. एक जाली हनुमान के पास है और मंगलहाट के पास है। प्रोडक्शन का पूरा रेडी है, सिर्फ फिनिशिंग पेंटिंग बाकी है बस। ఓకే సో ఫ్రెండ్స్ పైన కూడా వెళ్దాం, ఇప్పుడు పైన కూడా వర్క్ నడుస్తుందంట. అండ్ జాలీ హనుమాన్ లైన్లో కూడా వీళ్ళది ఒక చిన్న వర్క్ షాప్ ఉన్నది. అట్లనే మనకు మంగళహాట్ పిఎస్ దాటిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న వర్క్ షాప్ ఉంది. సో భయ్య వాళ్ళు ఏమంటారు అంటే ఈసారి మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఏం ఇబ్బంది కాదు. లాస్ట్ ఇయర్ ఒకటే ప్లేస్లో ఇన్ని విగ్రహాలు చేసినందుకు కొంచెం ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అయింది. సో అది దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కొంచెం ఈజీగా విగ్రహాలను తీసుకెళ్లాలనేసి వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని ఒక 4 డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఈసారి విగ్రహాలు రెడీ చేయించారు అనమాట. సో అదే లలిత్ భాయ్ ఇంతకుముందు చెప్పిండు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన కామధేను, కునాల్ పటేల్స్ మోస్ట్ फेमस मॉडल। हाँ जी, जो आप बता रहे हैं कुणाल पटेल का वन ऑफ द फेमस गणेश है। हाँ, इसमें हम लोग फुल शेरवानी ड्रेसिंग भी करे और नॉर्मल है ना, जैसा बॉडी है ना उसके ऊपर पेंटिंग, धोती पगड़ी भी मिल जाएगा। कस्टमर के डिमांड के ऊपर है। ఓకే ఓకే. సో ఈసారి ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎక్కడ పోయినా కానీ మనకు కుందన్ వర్క్ ఉంటుంది, ఓన్లీ పగడి ఉంటుంది లేదంటే పంచ ఉంటుంది. బట్ భయ్య వాళ్ళు ఏంటంటే స్వామివారికి కంప్లీట్ బాడీకి అయితే డ్రెస్ వేసారు అనమాట. మల్టిపుల్ వైబ్రెంట్ కలర్స్లో అంటే షేర్వానీ వేయించారు. సో ఇక్కడ చాలా మॉडल्स అయితే వీళ్ళు ఈసారి రెడీ చేయించారు. बहुत अच्छा लगा भैया. सो ललित भाई, विवेक भाई, ये ब्लॉग क्लोज करने से पहले और कुछ बताना चाहते हैं अपने बप्पा लवर्स को? हाँ, हमारे पास जो बजरंग बली का आशीर्वाद है, पीछे देखिए आकाशपुर हनुमान टेम्पल या के बजरंग बली का जो बताया ना मैं आपको बैक से। हाँ जी हाँ जी, యాక్చువల్లీ అక్కడ ఎంట్రన్స్ అనమాట. ఆడ నుంచి వచ్చినప్పుడు మనకు ఆకాశపురి హనుమాన్ మందిర్ మన విగ్రహం అయితే కనిపిల్ల. ఒకసారి జూమ్ చేస్తే చూసుకోవచ్చు ఇక్కడ మన బజరంగ్ బలి. సో చాలా పెద్ద విగ్రహం, वन ऑफ द बिगेस्ट बजरंग बली आइडल इन भाग्यनगर. सो बहुत अच्छा लगा भैया, मिलते रहेंगे. ऑल द बेस्ट आपको 2024 में. देखो अपना राम मंदिर भी आ गया है. जी जी, हम सब मिलके काम करेंगे, तरक्की करेंगे. और भैया बस पप्पा सबको आशीर्वाद दे, आपके पूरे सब्सक्राइबर को, पूरे भक्तों को, और अपने हैदराबाद जल्द से जल्द भाग्यनगर में बदल जाएगा. यस, ये हम गणेश जी से दुआ करेंगे, बजरंग बली से या आशीर्वाद मांगेंगे. పక్క పక్క భయ. సో జై శ్రీరామ్ భయ, జై శ్రీ గణేష. సో ఇదే ఫ్రెండ్స్ మన శ్రీ మాయా కళా కేంద్ర వాళ్ళ వర్క్ షాప్ నుంచి అప్డేట్. మీరైతే ఫటాఫట్ వచ్చేసేయండి. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా యాక్టివ్ ఉంటారు. శ్రీ మాయా కళా కేంద్ర, అట్లనే వివేక్ థ్రిల్స్ 2 పేజెస్ ఉన్నాయి. ప్రతి పోస్ట్లో అయితే వాళ్ళని నేను ట్యాగ్ చేస్తా. మీకు ఏ డౌట్ వచ్చినా అని భయ వాళ్ళకైతే కాల్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా. సో ఉంటాను మరి, మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఇంకా కొన్ని మంచి బ్యూటిఫుల్ రీల్స్ ఇంకా పోస్ట్లు కూడా వస్తాయి. అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.